యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18, 19 వచనములు చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18, 19 వచనములు మనం చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను అని దేవుడు అంటున్నాడు. మనము మరి ఒక దినములలో గనక మనం చూసినట్లయితే మరి నూతన సంవత్సరం వచ్చింది అని మనము ఎంతో సంతోషముగా మరి దేవుని సన్నిధిలో మనం గడుపుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ మనము గడిపినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ నూతన సంవత్సరం ఎంతవరకు నూతనంగా ఉంటుంది? మహా అయితే ఒక జనవరి అయిపోయేంత వరకు నూతన సంవత్సరం అని అంటాం కావచ్చు. ఆ తర్వాత ఈ సంవత్సరం అని అంటాం, కానీ నూతన సంవత్సరం అని ఎప్పటికీ మనం అనుకుంటూ ఉండం. అదేవిధంగా మనము కొనుక్కున్న వస్తువులు కావచ్చు, మనం ఇష్టపడి ఎంతో ఆశపడి ఎంతో వెల చెల్లించి కొనుక్కున్న వస్తువులు కొన్నప్పుడు కొత్త వస్తువులు కొన్న రోజు, కొన్న 2 రోజులు 3 రోజులు కొన్న సంతోషం ఉంటుంది. ఆ తర్వాత ఆ వస్తువు పాతదైపోతుంది, దాని యొక్క సంతోషము కూడా పాతగైపోవడాన్ని మన జీవితంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకండి, నిన్నటి దాన్ని మొన్నటి దాన్ని మీరు జ్ఞాపకం చేసుకొనకండి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. ఎందుకు అంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని దేవుని వాక్యం అంటుంది. దేవుడు మన జీవితంలో అనుదినము నూతనమైన కార్యములు చేసేవాడిగా దేవుడు మన జీవితంలో ఉన్నాడు. కాబట్టి అందును బట్టి దేవ నూతనమైన కార్యములు మా జీవితంలో జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రములు అని చెల్లించేవారిగా, స్తుతి చెల్లించేవారిగా, ఆరాధన చేసేవారిగా మనం ఉండాలి అని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మన జీవితంలోకి వచ్చేవి ఏవైనా సరే అవి పాత పడిపోతున్నాయి, కానీ దేవుడు ప్రతిరోజు అనుదినము కూడా నూతనముగా మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. దానిని బట్టి మనము దేవుని స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. మనము విలాప వాక్యములు మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 23వ వచనమును మనం చదువుకుందాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని మనం చూస్తున్నాం. ఇంకో పై వచనం కూడా మనం చదివినట్లయితే యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అని మనం చూస్తున్నాం. మనం ఎందుకు నిర్మూలం కాలేదు, ఎందుకు మనం బ్రతుకుతున్నాం, ఎందుకు జీవిస్తున్నాం అంటే దేవుని వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అని మనం చూస్తున్నాం. 23వ వచనంలో ప్రత్యేకముగా అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని మనం చూస్తున్నాం. మనము మన జీవితాన్ని మనం చూసుకున్నా లేదా చరిత్రను కనుక మనం చూసినట్లయితే మన యొక్క అనుభవంతో, మనకున్న ప్రేమతో మనం చూస్తే, మనకున్న జ్ఞానంతో కనుక మనం చూస్తే ఇన్ని సంవత్సరాలైనా దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడా అనే అనుమానం మనకు వస్తుంది. ఎందుకంటే మరి యేసు ప్రభు వారి శిలువలో ప్రాణం పెట్టి మరి సుమారు 2000 సంవత్సరాలు గడుస్తూ వచ్చాయి. ఇదే మనమైతే మనం అదే పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా మనం ప్రేమించలేం. కాబట్టి మనకు కూడా ఆలోచన వస్తుంది, అసలు మరి దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా దేవుడు వదిలేశాడా అనే ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మన పరిస్థితి అలాంటిదే. ఎందుకంటే మనము ఏమి జరుగుతున్నాయో వాటన్నిటిని మనం మనసులో ఉంచుకొని వారు ఏం చేస్తున్నారు, మన ప్రేమకు ఏ విధంగా స్పందిస్తున్నారు, వారి స్పందన బట్టి మన ప్రేమ ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి అనుమానాలు మనకు వస్తాయి. అయితే దేవుని వాక్యం అంటుంది, దేవునికి అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది అని. ఆయన ప్రతిరోజు మన కొరకు కొత్త ప్రేమ దేవుని మనసులో పుడుతుంది. కాబట్టి మనల్ని నిన్నటి వారిగా దేవుడు చూడటం లేదు. ఉదాహరణకు ఇజ్రాయేలు ప్రజల జీవితాన్ని మనం చూసుకుంటే వారు ఎంతగానో ప్రార్థన చేశారు. దేవా మమ్మలను రక్షించండి, మమ్మలను విడిపించండి అని ఎంతగానో ప్రార్థన చేశారు. అయితే మరి వారి మొరను ఆలకించి దేవుడు దిగి వచ్చి అనేకమైన కార్యములు వారి మధ్యలో జరిగించి అన్యజనులు సహితం మరి ఎలాంటి ఇప్పుడున్న మీడియా ఇటువంటి కమ్యూనికేషన్ లేని ఆ టైంలో కూడా దేశాలుగా విస్తరించింది దేవుని యొక్క కీర్తి. హిబ్రియులంట
వారి పక్షమున వారి దేవుడు దిగివచ్చి కార్యాలు చేస్తున్నాడు. వారి పక్షమున వారి దేవుడు దిగివచ్చి ఐగుప్తు సైన్యమునంతటిని నాశనం చేసి వారిని రక్షించాడు, వారిని విడిపించాడు. అంత మాత్రమే కాదు, వారికి ఎర్ర సముద్రం ఎదురవుతే ఎర్ర సముద్రమును చీల్చి వారిని నడిపించాడంట అని అన్యజనులు, ఇతర దేశాలు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాయి. వారి గురించి విని వణుకు వారికి పుడుతుంది. కానీ ఇజ్రాయేలు ప్రజలు మాత్రం వాటిని ఏమాత్రము జ్ఞాపకం చేసుకోలేని వారిగా, అసలు ఏ కార్యము మాకు జరగలేదు, మేము అనాథలుగా ఉన్నాము అన్నట్టుగా వారు ఎంతగా వారు వ్యవహరించినా కూడా దేవుడు మరి వారిని ఎంతగానో ప్రేమిస్తున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. కీర్తనలు 78వ కీర్తన మనం చూసినట్లయితే 38వ చరణం మనం చదివితే, అయితే ఆయన వాత్సల్యత సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు అని మనం చూస్తున్నాం. మరి ఇలాంటి ఎన్నో మరి దేవునికి నచ్చని కార్యాలు చేస్తూ, దేవునికి హేయమైన కార్యములు చేస్తూ, అనుదినము దేవుని శోధిస్తూ, దేవుని యొక్క కార్యాలను చూస్తూ కూడా దేవుని యొక్క మరి ప్రత్యక్షత స్వయంగా వారి మధ్యలో ఉండటం వాళ్ళు చూస్తున్నప్పటికీ కూడా అసలు మా మధ్యలో దేవుడు లేడు, దేవుడు మాకు ఏ కార్యాలు చేయలేదు, మేమే ఒంటరిగా నడుస్తున్నాము, మా తిప్పలు మేము పడుతున్నాం అన్నట్లుగా వారు ఎన్నో మార్లు సనిగినట్లుగా మనం చూస్తాము. అంత మాత్రమే కాక మనం ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని మనం తిరిగి వెళ్ళిపోదాం అని దేవుడి నడిపింపుకి, దేవుడు నడిపిస్తుంటే దేవుడి నడిపింపుకు వ్యతిరేకంగా ఆలోచన చేసిన వారిగా వారు ఉంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం అంటుంది, వారిని నశింప చేయలేదు, ఎందుకంటే ఆయన వాత్సల్యత సంపూర్ణుడై వారిని నశింప చేయలేదు అని మనం చూస్తున్నాం. వారిని 40 సంవత్సరములు అరణ్యంలో నడిపించాలి అని దేవుడు అనుకోలేదు. 40 సంవత్సరములు వారికి విశ్వాసము లేక, దేవుడిచ్చిన వాగ్దానమును స్వతంత్రించుకోలేక ఆ అరణ్యంలో వారు నడిచారు. అంతేకాని దేవుని చిత్తం అది కాదు. కానీ ఆ 40 సంవత్సరంలో వారిని ఎవరు భరించారు? వారు తిరిగేదంతా అరణ్యంలో, కొండల ప్రదేశంలో, కొండలలో లేవులలో తిరుగుతూ ఉన్నప్పుడు వారు ఏ పొలం వేసుకోలేదు, ఏ చెట్లు నాటలేదు. వారిని ఎవరు పోషించారంటే దేవుడే పోషించాడు. ఆ విననొల్లని ప్రజలకు, తనపైన విశ్వాసము ఉంచలేని ప్రజలను 40 సంవత్సరములు ఓపికతో దేవుడు పోషించాడు. కారణం ఏంటి అంటే ఆయన వాత్సల్యత అని మనం చూస్తున్నాం. ఆ వాత్సల్యత ఎందుకు అంతగా వారిని సహిస్తుంది, ఎందుకు వారిని నశింపజేయట్లేదంటే ఆ వాత్సల్యత ఒక్కరోజు పుట్టిన వాత్సల్యత కాదు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని మనం చూస్తున్నాం. కాబట్టి మనము చేస్తున్న దానిని బట్టి కాదు, కానీ దేవుడు అనుదినము తన మనసులో కలుగుతున్న ఆ నూతన ప్రేమను బట్టి, నూతన వాత్సల్యతను బట్టి మనము ఇంకా జీవిస్తున్నాము. కాబట్టి దేవ నూతనమైన ప్రేమతో, నూతనమైన వాత్సల్యముతో అనుదినము మమ్మలను ఎదుర్కొంటున్నందుకు మీకు స్తోత్రములు అని మొట్టమొదటిగా మనము దేవుణ్ణి ఆరాధించవలసిన వారమే ఉన్నాము. ఈ లోకంలో కూడా మనము తల్లిదండ్రుల ప్రేమను చూసినప్పుడు కూడా అలాంటి ప్రేమ మనకు కనిపిస్తుంటుంది. ఉదాహరణకు ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా ఉన్న వ్యక్తికి ఒక కొడుకు పుట్టినప్పుడు అతని బ్రెయిన్లో కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ బ్రెయిన్లో దానికి ఆ డిజీజ్కి క్యూర్ ఏం లేదు, ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. అయితే అప్పుడు డాక్టర్స్ అన్నారంట, ఇతన్ని పెంచడం మీ వల్ల కాదు, అతనికి చాలా కేర్ తీసుకోవాలి, మీరు చాలా బిజీగా ఉంటారు, చాలా ముఖ్యమైన పనులలో ఉంటారు, కాబట్టి మీ కుమారునికి తగినంత జాగ్రత్త మీరు తీసుకోలేరు, కాబట్టి ఆర్గనైజేషన్కి ఇచ్చేయండి అని పుట్టినప్పుడే డాక్టర్ సలహా ఇచ్చారంట. కానీ వారు ఆ విధంగా మేము చేయము, ఎంత కష్టమైనా సరే మేమే పెంచుకుంటాము, అతడు ప్రయోజకుడుగా కాడు, అతడు మాకు ఇబ్బందిగా మారుతాడు, మేము ఎంత చేసినా కూడా అతని వల్ల మాకు ఏ సంతోషం రాదు అని తెలిసినా కూడా వారు ఎందుకు ఆ విధంగా చేయగలిగారంటే అది తండ్రి ప్రేమ కాబట్టి ఆ విధంగా వారు చేశారు. అదేవిధంగా మనము ఎలాన్ మస్క్ అని కూడా మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. ప్రస్తుతం నెంబర్ 1గా ధనవంతుడిగా ఉన్నాడు. అయితే అతను ఒక కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు చాలా డబ్బులు ఉన్నాయి, 1000 కోట్ల ధనం అతని దగ్గర ఉంది. ఆ ధనాన్ని పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నాడు. ఎక్స్పెరిమెంట్ చేశాడు, చాలా ధనం ఖర్చు అయింది. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది. చాలా ధనం అంతా వృధా అయిపోయింది. మరలా ప్రయత్నం చేశాడు, మరలా డబ్బంతా పెట్టి ప్రయత్నం చేశాడు. రెండోసారి కూడా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది, ఉన్న డబ్బంతా పోయింది, షేర్ వాల్యూలు అన్నీ పడిపోయాయి. ఇక మళ్ళోసారి కనుక ప్రయత్నిస్తే అతను 1000 కోట్ల నుండి అతని ఆస్తులన్నీ అమ్ముకున్నా కూడా అతను ఆ అప్పులు చెల్లించలేడు, అటువంటి స్థానానికి వస్తాడు. అయినా కూడా మూడోసారి మరలా ప్రయత్నం చేశాడు. మూడవసారి అతను కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోయి
మిగతా సమయం అంతా పనిచేశాడంట. అతని ఇంటికి కూడా వెళ్లకుండా ఆఫీస్లోనే అటు ఇటు తిరగడం, సమయం వేస్ట్ అవుతుందని ఆఫీస్లోనే పడుకోవడం, ఆఫీస్లోనే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ రోజుకు 2 గంటలు మాత్రమే నిద్రపోయి పనిచేశాడంట. ఆ విధంగా పనిచేసి మొత్తానికి సక్సెస్ అయ్యాడు. అయితే ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎందుకంత రిస్క్ తీసుకున్నారు? మీ దగ్గర చాలా ధనం ఉంది, మీరు చాలా కంఫర్ట్గా ఉన్నారు, మీరు మీ పిల్లల పిల్లలు తిన్నా తరగనంత అంత ఆస్తి పెట్టుకొని మొత్తం ఎందుకు రిస్క్ చేశారు? మీరు అప్పు పాలవుతారు, మీరు చెల్లించలేని పరిస్థితిలోనికి, మీరు దివాలా తీసే పరిస్థితిలోనికి వెళ్ళే ఆ యొక్క స్థితి ఉంది. అయినా కూడా ఎందుకు అంత రిస్క్ చేశారు? ఎందుకు అంత కష్టపడ్డారు? ఆ 2 గంటలు నేను ఎందుకు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారంటే, నేను నా కంపెనీలాగా చూడను, నా బిడ్డల్లాగా చూసుకుంటాను అని అతను అన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం చూస్తే ఒక మనిషి తన బిడ్డలుగా చూస్తున్న వారిని కావచ్చు, లేదా ఒక తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల చూపిస్తున్న ప్రేమను కావచ్చు మనం చూస్తున్నాం. అయితే మరి దేవుని ప్రేమ ఇంకెంతగా ఉంటుంది? అది ఎంతగా నష్టం వస్తుంది అని తెలిసినా కూడా వారు మా పిల్లలు అనుకున్నప్పుడు ఎంతగానో ప్రేమను చూపిస్తున్నారు. అదేవిధంగా మనము కూడా ఎన్ని రకాలుగా దేవుణ్ణి బాధపెట్టినా, దేవుణ్ణి విసిగించినా కూడా, దేవుని యొక్క కార్యాలను గుర్తించని వారిగా ఉన్న, దేవుని పట్ల విశ్వాసము కనపరచలేని వారముగా ఉన్న దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు. తన ప్రేమను నూతనమైన ప్రేమతో మనలను ఎదుర్కొంటున్నాడు అని మనం చూస్తున్నాం. అందుకే ఒక భక్తుడు కూడా పాట రాశాడు. అందులో లెక్కలేని మారులు నేను పడిపోతిని, దిక్కులేని వాడను నేనయ్యాను అని పాట రాశాడు. మరి ఎందుకు లెక్కలేని మారులు పడిపోయినా, దిక్కులేని వాడవైనా, ఎవరు నిన్ను ఆదరించకపోయినా నీవెందుకు ఇంకా బ్రతికున్నావు అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. మరి అలాంటి దిక్కులేని పరిస్థితిలో కూడా మనము కూడా ప్రేమించుకోలేని పరిస్థితుల్లోకి మనలో కొంతమంది దిగజారవచ్చు, లేదా అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఈ లోకంలో ఉంటారు. నాలాంటి వాడు అసలు బ్రతకకూడదు, నేను అసలు ఉండకూడదు అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ తమ్మును తాము ప్రేమించుకోలేకపోయినా వారిని ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాడు అంటే అనుదినము నూతనముగా ఆయనకు మనల ఎడల ప్రేమ పుడుతుంది. మనము నిన్నటి వారిగా నిన్న మనం చేసిన గాయాలను, నిన్న మనము దేవుని ఎడల మనము ఏ ఆజ్ఞలనైతే మనము నిర్లక్ష్యం చేశామో, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశామో, దేవుని ఆజ్ఞలను దేవుణ్ణి కాదని ఏ తీర్మానాలు మనం తీసుకున్నామో, ఏ మార్గంలో నడిచామో ఆ వ్యక్తులుగా దేవుడు మనల్ని చూడట్లేదు, కానీ మరలా నూతనమైన వ్యక్తులుగా మనల్ని చూస్తున్నాడు. నూతనమైన ప్రేమతో దేవుడు మనల్ని ఎదుర్కొంటున్నాడు అని మనం చూస్తున్నాం. మనము యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మొదటి వచనం మనకు చాలా సుపరిచితమైన వచనం. మొదట దాన్ని చదువుకుందాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే, నిన్ను సృజించిన వాడగు యెహోవా, నిన్ను సృష్టించిన వాడనైనా నేను, నిన్ను నిర్మించిన వాడనైనా నేను అని దేవుడు పరిచయం చేసుకుంటూ, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము అని దేవుడు అంటున్నాడు. కారణం ఏంటి అంటే ఆయన సృజించుకున్నాడు కాబట్టి, ఆయన నిర్మించుకున్నాడు కాబట్టి అని మనం చూస్తున్నాం. కానీ యాకోబు పక్షమున కానీ, అనగా ఆ ఇజ్రాయేలు దేశము పక్షాన ఇక్కడ ఎలాంటి అవకాశం కానీ, వారి పక్షాన ఎలాంటి కారణం కానీ మనకు కనిపించదు. వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? మనము పై వచనం చదివితే 42వ అధ్యాయం 25వ వచనం చదివితే, కావున ఆయన వారి మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను, అది వాని చుట్టూ అగ్ని రాజేసెను, అయినను వాడు దాన్ని గ్రహింపలేదు, అది వానికి అంటుకొనెను గాని వాడు మనసున పెట్టలేదు అని మనం చూస్తున్నాం. దేవుడు ఎన్నో మార్లు ప్రవక్తలను పంపించి వారిని హెచ్చరించిన మార్గమును సరిచేసుకునండి, దేవుడు శిక్షిస్తాడు, ఇదే విధంగా ఉంటాడని ఎన్నిసార్లు చెప్పినా వచ్చిన ప్రవక్తలను హింసించారు, కానీ మారు మనసు పొందలేదు. ఆ తర్వాత మరి ఇక్కడ మనం చూస్తే దేవుడు వారిని కోపాగ్నికి అప్పగించినట్లుగా, యుద్ధాలకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. శిక్షకు అప్పగించాడు. ఆ అగ్ని రాజుకుంది, అగ్ని అంటుకుంది, కాలిపోతున్నాడు, కానీ గుర్తించట్లేదంట. అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని కూడా దేవుడు అంటున్నాడు, మరి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు గుర్తించట్లేదు, మరి శిక్షించినప్పుడు కనీసం ఇప్పుడైనా దేవుని వైపు తిరుగుతాను అని అనుకోవట్లేదు. అయితే ఇలాంటి పరిస్థితిలో ఉన్న నువ్వు ఇలా ఉన్నా కూడా నేను నిన్ను సృష్టించాను కాబట్టి, యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను అని ఆ యొక్క ప్రవచనాలను, వారి కొరకు ఆదరణకరమైన మాటలను దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎందుకు దేవుడు చేస్తున్నాడంటే,
ఆయన తన రూపములో మనల్ని చేసుకున్నాడు కాబట్టి కేవలము తనను బట్టి మాత్రమే అనుదినము నూతనమైన ప్రేమను మనకు చూపిస్తున్నాడు. అందును బట్టే మనము ఇంతవరకు కొనసాగగలిగాము, ఈ సంవత్సరంలో మనం అడుగు పెట్టగలిగాము. అంతేకాని మన యొక్క భక్తిని బట్టో మన యొక్క విధేయతను బట్టి మనము దేవుని కోసము లేదా మనం ఏం యాగాలు ఏమి చేయలేదు. దేవుడు నూతన సంవత్సరంలోనికి మనకు అవకాశం ఇవ్వాలని మనం ఏమి చేయలేదు. కానీ కేవలము అనుదినము దేవునికి నూతనముగా పుట్టుచున్న ప్రేమను బట్టి వీరు ఇలాంటి వారు కదా, వీరికి ఎందుకు అవకాశం ఇవ్వాలి అని దేవుడు అనుకోలేదు. ఎందుకంటే నూతనమైన ప్రేమ దేవునికి పుట్టుచున్నది. కాబట్టి ఆ నూతనమైన ప్రేమను బట్టి దేవా, నూతనమైన ప్రేమతో మమ్మలను ఎదుర్కొంటున్నందుకు, ఆ నూతన ప్రేమను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రములు అని మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వచనములు మనం చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీయో దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను అని మనం చూస్తున్నాం. ఈ యొక్క ఉపమానం కూడా మనందరికీ ఎంతో సుపరిచితమైన ఉపమానమే. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఇజ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఉంది. ఆ అంజురపు చెట్టు మరి ఇజ్రాయేలు ప్రజలకు, యూదులకు సాదృశ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుడు ఎంతో ఫలించగలిగిన స్థలములో వారికి మోషే ప్రవక్తను అనుగ్రహించి స్వయముగా దేవుడు తన హస్తములతో రాసిన 10 ఆజ్ఞలను అనుగ్రహించాడు. ప్రవక్తల ద్వారా అనేకమైన మాటలను అనుగ్రహిస్తున్నాడు. ఎన్నో సూచక క్రియలు వారి మధ్యలో చేస్తున్నాడు. ఈ విధంగా ఎన్నో కార్యాలు చేసి మరి వారు ఫలిస్తారేమో, తగిన విధంగా వారు జీవిస్తారేమో, ఆ నీతి న్యాయములు కనిపిస్తాయేమో, ఇన్ని నేను తెలియజేశాను కదా అని ఎదురు చూసినప్పుడు ఆ ఫలములేవి కనిపించలేదు. అయితే దేవుడు వారితో అంటున్నాడు, మరి ఆ యొక్క యజమాని అంటున్నట్లుగా దీన్ని నేను తీసివేస్తాను, నరికివేస్తాను అంటే మరి అక్కడ ఉన్న మనము 8వ వచనంలో చూస్తే, అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని అక్కడ వేడుకుంటున్నట్లుగా యేసు ప్రభు యొక్క ప్రేమ, యేసు ప్రభు వారు మన కొరకు చేసిన త్యాగము మన కొరకు ఇంకా వేడుకుంటుంది. కాబట్టి మనకు నూతనమైన అవకాశాలు వస్తున్నాయి. అవకాశం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. అవి ఎంత ప్రాముఖ్యమైనవి అంటే బహుశా అది కోల్పోయే పరిస్థితి వస్తేనే మనకు అర్థమవుతుందేమో. ఒక భక్తుడు లేదా ఒక యంగ్ పాస్టర్ ఈ మధ్యలో యూట్యూబ్లో మనం చూసినప్పుడు అతను సాక్ష్యం చెప్తూ అన్నాడు, అతడు మరి దారి తొలగిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి అతనికి ఒక కల వచ్చిందంట. ఏంటా కల అంటే, యేసు ప్రభు వారు మధ్యాకాశంలోనికి వస్తున్నారు. ఈయన మార్గాలేమో సరిగ్గా లేవు. దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారముగా జీవిస్తున్న వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అయితే వెంటనే ఇతనికి వణుకు పుట్టింది. ఇప్పుడు దేవుని రాక వస్తుంది, దేవుని మధ్య రాక వచ్చింది కాబట్టి ఇక నేను విడిచిపెట్టబడతాను, నేను శ్రమల పాలవుతాను, నేను నరకానికి పాత్రుడనవుతాను అని ఎంతో భయంతో, ఎంతో వణుకుతూ, దేవా ఒక్కరోజు నాకు అవకాశం ఇవ్వండి, నా జీవితాన్ని మార్చుకుంటానని ఎంతో ఏడుస్తూ ఆ యొక్క ప్రార్థన చేశాడంట ఆ కలలో. ఆ తర్వాత అతను కలలో నుండి మేల్కొని అతను ఆ కలగన్నాను, ఇది నిజం కాదని అర్థమై, మరి ఇదే పరిస్థితిలో నేను ఉన్నాను కదా, ఇప్పుడే కనుక దేవుడు వస్తే నా జీవితం ఏమవుతుందని ఎంతో వణుకుతో అతను ఆ రోజు ప్రార్థన చేసి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. కానీ అలాంటి రోజులు దేవుడు ఎన్ని అనుగ్రహిస్తున్నాడు? ఆ ఒక్కరోజే దేవుడు అవకాశం ఇచ్చాడా అంటే లేదు. అనుదినము దేవుడు నూతనమైన అవకాశాలు అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ చెట్టుకు చూస్తే మనము ఒక అవకాశం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మనకు ఎన్ని అవకాశాలు వస్తున్నాయి అనగా, మనకు అనుదినము నూతనమైన అవకాశమే. మనల్ని మనం నిరూపించుకోవడానికి, నేను ఆ యొక్క పాత రోత జీవితం నాది కాదు, ఆ పాత వ్యక్తిత్వము నాది కాదు, ఆ యొక్క పాత అలవాట్లు నావి కావు, నేను దేవుని పట్ల భక్తి కలిగి జీవిస్తాను, దేవుని యొక్క ఆజ్ఞ
ఆజ్ఞలను పాటిస్తాను అని మనల్ని మనం నిరూపించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆ నూతనమైన అవకాశాలను బట్టి మనము దేవుడిని స్తుతించే వారిగా మనం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు అని మనం చూస్తున్నాం. మరి ఒక నూతనమైన అవకాశం యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉందో మనం చూస్తున్నాం. ఒక్కసారి అవకాశం దాటిపోయిన తర్వాత నేను మారు మనసు పొందుతాను, నేను ఇప్పుడు శ్రద్ధగా వెతుకుతాను అంటే మనకు అవకాశం లేనప్పుడు ఆ శ్రద్ధ, ఆ కన్నీరు, ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థమే అవుతుంది అని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ఎగ్జామ్ రాయలేదు, ఏదో కారణం, మంచి కారణమే కావచ్చు, అయినా కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను మంచి కారణాన్ని బట్టి నేను రాయలేదు, నాకు ఒక నిజమైన యథార్థమైన ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది అని చెప్పినా కూడా జాలి చూపిస్తారు కావచ్చు, కానీ ఎవరు కూడా పాస్ చేయరు, ఎవరు కూడా మరలా ఎగ్జామ్ పెట్టరు. కానీ దేవుడైతే మనకు అనుదినము నూతనముగా అవకాశాలు అనుగ్రహిస్తున్నాడు. ప్రతిరోజు మనం పరీక్షలు ఎదుర్కొంటున్నాం. ఎందుకు అంటే ఏ రోజైనా మనం సాధించాలి, ఏ రోజైనా మనం ఫలించాలని దేవుడు అనుదినము నూతనమైన అవకాశాలు ఇస్తున్నాడు. ఇక్కడ ఏశావు జీవితాన్ని మనం చూస్తున్నాము. మరి యాకోబు ఆశీర్వాదం పొందేంత వరకు, తండ్రి అయిన ఇస్సాకు యాకోబును ఆశీర్వదించేంత వరకు ఏశావు ఎలాంటి చలనం లేదు ఏశావులో. ఆ తర్వాత యాకోబు ఆశీర్వదించబడిన తర్వాత ఉన్న ఆశీర్వాదములన్నిటినీ ఇస్సాకు యాకోబు పరం చేసిన తర్వాత అప్పుడు కన్నీటితో వెతుకుతున్నాడు, ఒక్క ఆశీర్వాదమైన ఇవ్వవా అని. ఏం లాభం, ఉన్న ఆశీర్వాదాలన్నీ యాకోబుకు వెళ్ళిపోయాయి. ఆ తర్వాత అవకాశం లేనప్పుడు ఎంత వెతికినా, ఎంత ప్రయాసపడ్డా, మారు మనసు పొందుకుంటాను, మనసు మార్చుకుంటాను, మార్గం మార్చుకుంటాను అన్నా కూడా మరి అతనికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి అవకాశాలు అనేవి ఎంత ప్రాముఖ్యమైనవో, కాబట్టి మనకు వస్తున్న అవకాశాలు బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మరి ఆ యొక్క చెట్టు నరికివేయబడవలసి ఉంది, అదేవిధంగా మరి మనము కూడా నరికివేయబడవలసిన పరిస్థితిలో ఉన్నాం కావచ్చు. ఆ యొక్క చెట్టు ద్రాక్ష తోటలో ఉంది, అయితే మనము క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు మరి మోషే ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా ఏర్పరచబడిన నిబంధనలు ఉన్నారు. మనమైతే క్రీస్తు రక్తము చేత, దేవుని కుమారుని రక్తం చేత ఏర్పాటు చేసిన నిబంధనలో మనం ఉన్నాము. మరి మనము ఇంకెంత కఠినమైన తీర్పుకు గురై ఉంటాము ఒకవేళ యేసు ప్రభు ఒక మాటలు మనకు వస్తే. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా వారికైతే ప్రవక్తలు ఉన్నారు, మనకైతే దేవుని కుమారుని యొక్క మాటలు మనకున్నాయి. స్వయంగా దేవుడే దిగువచ్చి చెప్పిన మాటలు మనకున్నాయి. పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు, ఎల్లప్పుడూ మాట్లాడడానికి, మనల్ని ప్రేరేపించడానికి. మరి ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా ఫలించని పరిస్థితిలో ఉన్న ఆ యొక్క నూతనమైన అవకాశము ఏ విధంగా చెట్టుకు వచ్చిందో అదేవిధంగా నూతనమైన అవకాశము మనకు వచ్చింది. ఈ సంవత్సరంలో మనం అడుగు పెట్టాం, ఎన్ని దేవుడు మనకు చేశాడు, అయినా ఫలించని స్థితిలో ఉన్నామా? అయినా కూడా దేవుడు నూతనమైన అవకాశం ఇస్తున్నాడు. మరి అవకాశము ఎంత విలువైనదో మనము గుర్తించే వారిగా మనం ఉండాలి అని మనం దాన్ని బట్టి, ఆ యొక్క నూతన అవకాశములను బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. మనము ఫిలోమోను రాసిన పత్రికలో మనం చూస్తే ఒనేసిము అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతను తన యొక్క యజమాని ఇంటిలో నుండి దొంగతనం చేసి పారిపోయిన వ్యక్తిగా అతను ఉన్నాడు. అతను ఆ తర్వాత పట్టబడి అతను ఖైదీగా చేయబడినట్లుగా మనం చూస్తాం. కానీ అతని అదృష్టం ఏంటంటే అతను పౌలు గారు ఉన్న ఆ జైల్లో పడ్డాడు. అయితే అక్కడ పౌలు ద్వారా అతనికి మరి ఒక అవకాశం వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత అతడు మారు మనసు పొందినట్లుగా, అతడు రక్షణ పొందినట్లుగా, ప్రయోజకుడిగా అతడు మారినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఫిలోమోను రాసిన పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది. అందులో 11వ వచనం చూస్తే అతని గురించి పౌలు గారు మాట్లాడుతూ, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అని మనం చూస్తున్నాం. అతనికి వచ్చిన ఆ యొక్క అవకాశమును అతడు సద్వినియోగపరుచుకున్నాడు. కాబట్టి అతని జీవితం ధన్యకరంగా మారిపోయింది. అదేవిధంగా మన జీవితం కూడా ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు మనకు నూతనమైన అవకాశములను మనకు అనుగ్రహిస్తున్నాడు. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. అదేవిధంగా మార్కు అనే వ్యక్తిని కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క మన 2వ సువార్త, మార్కు సువార్త రాసిన ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని కూడా మనం చూస్తే అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో అతన్ని పౌలు గారు వద్దంటే వద్దు, అసలు అతన్ని తీసుకెళ్దామని బర్నబా, అతడు వస్తే అసలు పరిచర్యకు నువ్వు కూడా రాకు అని పౌలు గారు
ఆ యొక్క బర్నబాను చివరికి ఆ యొక్క బర్నబాను మార్కును ఇద్దరిని వదిలేసి పౌలు గారు మరి శీల అనే వ్యక్తిని వెంట పెట్టుకొని పరిచర్యలకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే అక్కడ బర్నబా ద్వారా మార్కుకు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ వ్యక్తి కూడా దాన్ని సద్వినియోగపరుచుకున్నట్లుగా మరి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అని మనం చూస్తున్నాం. మరి వారికి వచ్చిన ఆ యొక్క అవకాశాలను వారు సద్వినియోగపరుచుకున్నారు, ప్రయోజనకరులుగా వారు మారారు. అదే విధముగా మనము కూడా ఫలించే వారిగా ఉండాలని, ప్రయోజనకరంగా ఉండాలని, దేవుని చిత్తమును జరిగించే వారిగా, దేవుని మహిమపరిచే వారిగా ఈ లోకంలో ఉండాలని దేవుడు మనకు కూడా నూతనమైన అవకాశాలు ఇస్తున్నాడు. అవకాశాలు ఎంత ప్రాముఖ్యమైనవో, ఎంత విలువైనవో కూడా మనం చూసాము. ఒకవేళ కనుక అవకాశాలు దాటిపోతే మన ప్రయాస, మన ఏకాగ్రత, మన పట్టుదల ఇంకా ఏవి ఉన్నా కూడా అన్నీ వ్యర్థమే. అవకాశాలు ఎంత ప్రాముఖ్యమో మనం చూస్తాం. కాబట్టి ఆ అవకాశాలు అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రతిరోజు ఒక నూతన అవకాశమే. కాబట్టి ప్రతిరోజు దేవ నూతనమైన అవకాశములను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రములు అని రెండవదిగా మనము దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. మనము మూడవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 40వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని మనం చూస్తాం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుకుంటారు అని మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే మరి మన దేవుడు నూతనమైన బలమును అనుగ్రహించేవాడు అని మనం చూస్తున్నాం. మనము అపోస్తుల జీవితంలో మనం చూసినట్లయితే మరి వారు మొదటిగా వారందరూ కూడా యేసు ప్రభు వారు పట్టబడినప్పుడు అందరూ కూడా చెదిరిపోయిన వారిగానే ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి అపోస్తుడైన పేతురు కూడా మరి యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు అబద్ధము ఆడిన వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభు మరలా వారిని దర్శించి, మీరు కనిపెట్టుకునండి, ఆ తండ్రి వాగ్దానము కొరకు మీరు ఎదురు చూడండి, మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అని చెప్పినప్పుడు మరి వారు కనిపెట్టుకున్నారు. అపోస్తులందరూ అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో మనము చూసినట్లుగా మరి వారు కనిపెట్టుకున్నారు. ఆ యొక్క 2వ అధ్యాయంలో వారు ఆ యొక్క శక్తిని వారు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత వారి జీవితం ఏ విధంగా ఉంది, ఎంత బలముగా వారు నిలబడ్డారు అంటే 4వ అధ్యాయం అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 5వ వచనం చదివితే, మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయ్యు, కైపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడి ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్యన నిలవబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసిదరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొందెను అని అతడు సాక్ష్యం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మరి మొట్టమొదటిగా మనం చూస్తే ఆసక్తి లేదా అంటే ఆసక్తి ఉంది కాబట్టి అన్నిటినీ వదిలేసి, తన ఉద్యోగమును వదిలేసి, మరి ఒక కుటుంబం అతనికి ఉన్నా కూడా ఉద్యోగమును వదిలేసి యేసు ప్రభును వెంబడించడానికి ఇష్టపడ్డాడు. 3.5 సంవత్సరములు మరి ఎంతోమంది శిష్యులు యేసు ప్రభువుకు ఉన్నారు. అందులో ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. కానీ పేతురు మాత్రం మొదటి నుండి, ఆరంభం నుండి నిలకడగా ఉన్నాడు. కానీ చివరి క్షణంలో మనం చూస్తే అతనికున్న బలము సరిపోలేదు, అతనికున్న ఆసక్తి, దేవుని పట్ల అతనికున్న ప్రేమ సరిపోలేదు యేసు ప్రభు నామమును ఒప్పుకోవడానికి. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే వారిని దేవుడు పరిశుద్ధాత్మతో నింపి నూతనమైన బలము, నూతనమైన శక్తి ఇచ్చాడో, అధికారుల ముందు, తనను చంపివేయగలిగిన అధికారుల ముందు అతను నిలబడి అంటున్నాడు, ఇదిగో మీరు ఎవరినైతే సిలువ వేసి చంపారో ఆ నజరేయుడైన యేసు నామములో
నామములోనే ఇతడు లేచాడు, ఆ నామమును మేము ప్రకటిస్తామని మరి ధైర్యముగా వారి ముందు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన బలము సరిపోని సమయంలో దేవుడు నూతనమైన బలమును అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. అదేవిధంగా సంసోను జీవితంలో కూడా చూస్తే మరి దేవుడు అతనికి ఇచ్చిన అభిషేకముతో గొప్ప బలవంతుడుగా ఉన్నాడు. ఎంత అంటే మనుషుల ఊహలకు మించినంత బలము గలవాడు సంసోను. ఎందుకంటే ఒకసారి మరి 1000 మంది శత్రువులు అతనికి ఎదురు పడినప్పుడు అతడు ఆ 1000 మందిని కూడా అతను ముట్టు పెట్టినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాము. అతన్ని బంధించి ఇజ్రాయేల్ ప్రజలు అతన్ని శత్రువులకు అప్పగించారు. అప్పుడు అతని చుట్టూ 1000 మంది శత్రువులు ఉన్నారు. అయితే అతడు ఆ తాడ్లను తెంపుకొని తను బంధించిన కట్లన్నిటినీ తెంపుకొని ఆ 1000 మంది శత్రువులను హతము చేసినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి గొప్ప బలవంతుడు. అది మరి ఒక 1000 మందితో యుద్ధం అనేది ఎవరు కూడా ఊహించలేనిది. అసలు ఏ విధంగా జరిగేది అనేది నిజంగా అది మనుష్య జ్ఞానమునకు అతీతమైనది. అయితే అలాంటి సంసోను కూడా ఒకానొక రోజు తన బలమంతటిని కోల్పోయి శత్రువు చేతులకు చిక్కుబడి గుడ్డివాడైపోయి శత్రువుల చేతిలో ఒక పశువుగా మారిపోయిన రోజున సంసోను దేవుని వైపు చూశాడు. దేవా, ఒక్కసారి నన్ను కనికరించండి, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని సంసోను ప్రార్థన చేసినప్పుడు నూతన బలమును అతనికి అనుగ్రహించి అతడు జీవిత కాలమంతా చేసిన దానికంటే గొప్ప కార్యము చేసి అంత బలము అతనికి అనుగ్రహించాడు అని మనం చూస్తున్నాం కదా. మనం అంతకుముందు చేసిందే అసలు మనిషి జ్ఞానముకు పట్టదు అంటే దేవుడు అతనికి ఇచ్చిన నూతన బలమును బట్టి తన జీవిత కాలం అంతా చేసిన దానికంటే గొప్ప కార్యము చేశాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మన దేవుడు ఎలాంటి కార్యాలు మన మధ్యలో చేస్తున్నాడు, ఎలాంటి నూతన కార్యాలు చేస్తున్నాడంటే నూతనమైన బలమును మనకు అనుగ్రహిస్తున్నాడు అని మూడోదిగా మనం నేర్చుకుంటున్నాం. కీర్తనలో 84వ కీర్తన అక్కడ 5 ఒక చరణం నుండి మనం చదువుకుంటే అక్కడ నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని అక్కడ కీర్తనకారుడు అంటున్నట్లుగా మనం చూస్తాం. కీర్తన 84వ కీర్తన మనం 5వ వచనంలో నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని వారి గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. 7వ వచనంలో చూస్తే వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, అనగా అనుదినము నూతనమైన బలము చేత దేవుడు వారిని నింపుతాడు. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో, దేవుని సన్నిధిలో ఉంటారో వారందరికీ కూడా దేవుడు దినదినము నూతనమైన బలమును అనుగ్రహిస్తాడు, నూతనమైన బలం పొందుకుంటారు. వారందరూ కూడా సియోనులో కనిపిస్తారు, అంటే వారందరూ కూడా వారి యొక్క గమ్యాన్ని చేరుకుంటారు అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుని వాక్యంలో నుండి చూస్తున్నాం. ఈ యొక్క నూతన సంవత్సరం మొదటి ఆదివారంలో దేవుడు ఏ విధంగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడంటే నూతనమైన కార్యములు చేసే దేవుడు. ఆయన అనుదినము నూతనముగా మనలను ప్రేమించేవాడు, మన యొక్క లోటుపాట్లు చూసేవాడు కాదు. మనము దేవుణ్ణి ఎంతగా శోధించాము, ఎంతగా విసిగించాము, ఎంతగా తిరుగుబాటు చేశాము అనేవి చూడకుండా అనుదినము నూతనముగా మనలను ప్రేమిస్తున్నాడు. అందును బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి అని మొదటగా మనం చూసాం. రెండవదిగా మరి మనము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈవులను ఆశీర్వాదాలను అన్నింటినీ పొందుకొని ఫలించలేని స్థితిలో మనం ఉన్నా కూడా మనకు నూతనమైన అవకాశాలు అనుగ్రహిస్తున్నాడు అని రెండోదిగా మనం చూసాం. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. మూడోదిగా మనం చూస్తే మరి యొక్క అవకాశాలను సద్వినియోగపరచుకోవడానికి నూతనమైన బలమును అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క 3 దేవుని యొక్క కార్యములను బట్టి మనము దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.